ఐదవదిగా ఆ రాజ్యం ఎలాంటిదంటే దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44 వచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44 వచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44 వచనం. సరే, కాబట్టి ఇక్కడ చూస్తున్న మాట ఏంటంటే ఎన్నో మాట అండి ఇది? 5వ మాట. పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని చేస్తున్నాడు. ఆ రాజ్యం ఎలాంటిదంటే 5వదిగా ఎలాంటిది? అది ఎన్నటికీ ఆ రాజ్యం యుగయుగాలు ఉంటుంది. 4వది. 5వదిగా రాజ్యం ఎలాంటిదంటే దేవుని యొక్క వాక్యం చూడగా అన్నిటినీ చితక్కొట్టినటువంటి రాజ్యం అంటది. పగలగొట్టాను అని రాయబడుతూ వచ్చింది కదా. వ్యాఖ్యానములు ఏమనుందంటే చితక కొట్టినటువంటిది. ఈ రాజ్యం ఎలాంటిది? ఒకటి, దేవుని ద్వారా నెలకొల్పబడుతుంది, నిర్మాణం చేయబడుతుంది. 2, ఈ రాజ్యం ఎలాంటిది? ఆయన చేతిలో భద్రంగా ఉంది. 3, ఈ రాజ్యం ఎలాంటిది? నాశనం కానిది. 4, ఆ రాజ్యం ఎలాంటిది? యుగయోగులు ఉండేది. 5, ఈ రాజ్యం ఎలాంటిదంటే ఎలాంటిది? చితక కొట్టబడుతున్న రాజ్యం, అన్నిటినీ నలగొడుతున్నటువంటి రాజ్యం. ఏమని రాయబడుతూ వచ్చిందంటే అక్కడ అన్నిటినీ పగలగొట్టాను అని రాయబడుతూ వచ్చింది. అంటే ఏవేవి రాజ్యాలు ఉన్నాయో ఆ రాజ్యాలన్నిటిని కూడా పగలగొట్టేస్తుందంట. ఈ లోకంలో ఉన్న రాజ్యాలన్నిటిని కూడా పగలగొట్టినటువంటి రాజ్యం దేవుని దగ్గర ఉన్న రాజ్యం. దేవుడే నిర్మాణం చేస్తున్న రాజ్యం ఎలాంటిదంటే, పరలోకమందున్న రాజ్యం ఎలాంటిదంటే అన్నిటినీ అణగద్రొక్కిన రాజ్యం అని చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఆ రాజ్యం ఎలాంటిది? అన్నిటినీ అణగద్రొక్కింది. చితక్కొట్టిందని చెప్పొచ్చు, అణగద్రొక్కిందని చెప్పొచ్చు. అంటే ఈ రాజ్యం ఎలాంటిదంటే దానికి ముందున్న రాజ్యాలన్నిటిని కూడా అణగద్రొక్కినటువంటి రాజ్యం. దానికి ముందు ఏ రాజ్యాలు ఉన్నాయి? దానికి ముందున్న రాజ్యాలు ఏంటి తెలుసా అండి? 1, ఏ రాజ్యము? బంగారుపు రాజ్యం. 2, ఏ రాజ్యము? ఇత్తడి రాజ్యమా? 3, మట్టి రాజ్యం ఉంది. రకరకాల రాజ్యాలు ఉన్నాయి. ఇనుము, ఇత్తడి, బంగారము, మట్టి, ఇనుము, ఇత్తడి కలిసి ఉండదు. చాలా రకాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ ఒక రాజ్యం. ఇవంతా కూడా ఇవన్నీ కాదు, ఇవన్నీ రకరకాల రాజ్యాలు. ఒకదానికి మించిన రాజ్యం ఒకటి. అయితే ఈ రాజ్యాలన్నిటిని కూడా ఏం చేసింది ఈ రాజ్యము? దేవుడే సిద్ధపరుస్తున్న రాజ్యము ఏం చేసింది? ఈ రాజ్యాలన్నిటిని కూడా అణగద్రొక్కేసింది. ఈ దేవుడే సిద్ధపరిచిన రాజ్యం ఏం చేస్తుందంటే ఎలాంటిదంటే ఈ లోకంలో ఉన్న రాజ్యాలన్నిటిని కూడా నిర్మూలన చేసింది. ఒక రకంగా చెప్పాలి, అణగద్రొక్కేసేసింది. ఏం చేసిందండి? అణగద్రొక్కింది. ఈ లోకంలో ఏవేవి రాజ్యాలు ఉన్నాయో, మనుషుల రాజ్యాలు చాలా ఉంటాయి, అవునా? ఈ లోకంలో ఉన్న మనుషుల రాజ్యాలు కానీ, ఈ లోక సాతాను యొక్క రాజ్యాలు కానీ, సాతాను సింహాసనం వేసుకున్న రాజ్యాలన్నిటిని కూడా పెళ్లిగించి వాటన్నిటిని అణగద్రొక్కేసింది ఈ రాజ్యం. ఈ రాజ్యం చాలా శ్రేష్టకరమైనటువంటి రాజ్యం. ఈ రాజ్యం చాలా విలువైనటువంటి రాజ్యం. 5వదిగా ఈ రాజ్యం ఎలాంటిదంటే నేను చూడగా అదిగో పరలోకం, ఆ పరలోకంలో ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యం ఎలాంటిదంటే 5వదిగా ఎలాంటిది? అన్నిటిని అణగదొక్కుని ముందరకు వచ్చిన రాజ్యం అది. కానీ అణగద్రొక్కబడిన రాజ్యం ఒకటి ఉంది. ఏంట రాజ్యం? అన్నిటిని అణగద్రొక్కిన రాజ్యం ఇక్కడ మనం చూస్తున్నాం. అణగద్రొక్కబడిన రాజ్యం ఒకటి ఉంది. అణగద్రొక్కబడిన రాజ్యం అంటే కొట్టబడిన రాజ్యం ఒకటి ఉంది, అణిచివేయబడిన రాజ్యం ఒకటి ఉంది. ఏంటి ఆ రాజ్యం అన్నా? నరకం. నేను చూపిస్తానండి. అపోస్తలుడైన పౌలు, నేను బైబిల్ పట్టుకొని మీరే చూడండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. మీరే చదవండి త్వరగా. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5:12. ఒక మనుషుని ద్వారా పాపమును, చాలన్నా. ఇప్పుడు అణగద్రొక్కబడిన రాజ్యం ఏంటి? ఒక మనుషుని ద్వారా చేయబడి వచ్చింది. అది ఎవరు అణగద్రొక్కారు? రండి, క్షమించండి, ఆదికాండం 3వ అధ్యాయం 5-6 వచనాలు. 5-6 వచనాలేనా? చదవండి, త్వరగా చదవండి. ఆదికాండం అంటే త్వరగా తీయొచ్చు. 3వ అధ్యాయం 5-6 వచనాలు. ఏలయనగా మీరు వాటి దినదినమున మీరందరూ మందిరంలో ఉండట్టుండారు, ఇంటికాడంలో స్వరం నాకు అవసరం. చదవండి. మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే
చాలన్నా. కాబట్టి ఎన్నో మాట అండి ఇది. ఐదోది, అనగగొట్టబడిన రాజ్యం ఏంటంటే ఏడ మనం చూస్తున్నాం. ఎవరు అనగొట్టారు? అవునా కదా? ఎవరు? సాతానుడు. ఎక్కడ అసలు అనగొట్టబడిన వ్యక్తి ఆడుండాడు అన్నది రోమపత్రిక 5:12 మనం చూస్తున్నాం. ఆ వ్యక్తి ఎలా అనగొట్టబడ్డాడు అనేది ఆదికాండం 3వ అధ్యాయం 5-6 వచనాల్లో చూస్తున్నాం. ఎలా అనగొట్టబడ్డాడు? ఒక పొండు ద్వారా అనగొట్టబడ్డాడు. ఎలా అనగదొక్కబడ్డాడండి? ఒక పొండే. ఎంత బాగుందో, ఎంత చక్కగా ఉందో. మాకు ఆంధ్రాలో పులిగడ్డ అని ఒకటి ఉంది. ఆ పులిగడ్డ ఏరియాలో ఈ మామిడికాయ సీజన్ రాగానే సంబర్లో రకరకాల మామిడి పళ్ళు ఉంటాయి. అక్కడ ఉంటాయా? బంగినపల్లి మామిడి పండు అని, ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడు చెప్పడానికి బ్రదర్ సిగ్గుపడుతున్నాడు. చాలా రకాల రసాలు అంటే ఎవరో చెప్పారు. రసాలు ఇంకా అవేవో తీగల్లాగా ఉంటాయి, బారుగా ఉంటాయి, ఏందో ఓ రకంగా ఉంటాయి. రకరకాల మామిడి పళ్ళు ఉంటాయి. చాలా అద్భుతంగా, చాలా టేస్ట్గా ఉంటాయి. అక్కడ మామిడి పళ్ళు కూడా చాలా రకాలు ఉంటాయి. నేను మొన్న ఎలిషాన్న మేము ఒక చోటకి ఫ్రూట్స్ తీసుకుందామని వెళ్ళాం. ఎందుకంటే కొన్ని విటమిన్స్ బాడీలో తక్కువైన B12, D విటమిన్. కొంతమంది ఫ్రూట్స్ ఎక్కువ తినమన్నారు, ఆకుకూరలు తినమన్నారు. సరే ఫ్రూట్స్ తెచ్చుకుందామని పిల్లలు కూడా అడుగుతున్నారని చెప్పి వెళ్ళాం. ఎలిషాన్ని తీసుకుని వెళితే అక్కడ ఒక అతన్ని అడిగాం, మామిడి పళ్ళు అయ్యా ఆంధ్రాలో రకరకాలు ఉన్నాయి. ఒకసారి నేను ఒక మామిడి పండు తిన్నా. ఆ మామిడి పండు కేజీ ఎంత తెలుసా? సహజంగా అక్కడ మామిడి పళ్ళు కేజీ ఎంత ఉంటాయి? ఇంకా కొనలేదుగా బ్రదర్, కొంతే తెలిసిద్ది అంటారా? పోయిన సంవత్సరం కొన్నాయన్నా చెప్పండి. ఒక కేజీ ఎంత ఉంటాయి? జ్యోతక్కకే తెలియాలి బాగా. చెప్పక్క ఎంత ఉంటాయి? అదేంది ఫస్ట్ 200 తర్వాత తగ్గటండి. సరే ఎట్టగొట్టలేండి. ఎట్లయితే 200 కాడి నుంచి తగ్గుతున్నాయి. 200 అయితే ఉంటుంది. నేను తిన్న మామిడి పండు కేజీ ఎంత తెలుసా? 4,000 రూపాయలు. ఒక కేజీ మామిడి పండు 4,000 ఉండే. అది తిమోతి అంకుల్ ఇంట్లో ఉన్నప్పుడు, తిమోతి అంకుల్ ఒకసారి పరిచర్యకి వెళ్ళినప్పుడు ఒక ప్రాంతంలో ఒక అతను ఇచ్చాడంట. అంకుల్ ఇది తినాలి సంవత్సరానికి ఒకసారి, ఈ ఫ్రెండ్ ఇది కేజీ 4,000 అని. ఎంత ఉండిద్ది అంటే ఏం చెబుతావు అక్క? అది ఉన్నంత ఉంది. ఒక కాటన్ బాక్స్లో, ఆయిల్ కాటన్ బాక్స్ ఉంది, కాటన్ బాక్స్ నిండా అంకుల్ తెచ్చాడు. నాకు అర్థమైపోయింది ఆ కాటన్ బాక్స్లో ఎన్ని కేజీలు పడతాయి. సహజంగా ఒక కాటన్ బాక్స్లో ఆయిల్ ప్యాకెట్లు ఎన్ని పడతాయి తెలుసా? ఎన్ని ఉంటాయి అక్క? 16 అంటే 16 కేజీలు పడతాయి. 16 కేజీలు కాబట్టి 15 కేజీలు వేసుకో, 10 కేజీలు వేసుకో. 10 కేజీలు అంటే ఎంత? కేజీ 4,000 అంటే 10 కేజీలు ఎంత? అంత ఖర్చు పెట్టి తెచ్చాడు అంకుల్. చాలా వేరే వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు అంకుల్కి. తీసుకొస్తే ఓ రోజు, అరే పలానా చోట మామిడి పండు ఉందిగా తీసుకురారా అన్నాడు. తీసుకొచ్చాం, అందరూ ఉన్నాం. కోయిండ్రా అన్నాడు. కోసాం. రే జాగ్రత్తగా కోయిండ్రా, ఈ పండు విలువ వేరే అన్నాడు. సరే జాగ్రత్తగా కోసాం పండు, ఏమి కొద్ది కూడా మీరు పోకుండా ఆ బుర్రతో కూడా అక్కడే ఉంచాం. అంకుల్ అన్నాడు, అరే ఈ పండు కాస్ట్ ఎంతో తెలుసా అన్నాడు. తెలియదు అంకుల్ అన్న, ఇది 4,000 దాకా ఉండిద్దిరా అన్నాడు. ఒక కేజీ 4,000. అబ్బా చాలా. రే ఒక్కొక్క మొక్క తీసుకోండి రా, ఒక్కొక్కడికి 500 రూపాయలు వచ్చినట్టు. చిన్న చిన్న మొక్క తీసుకోండి, ఎంత వచ్చినట్టు? 250 వచ్చినట్టు. మొక్కలు చిన్న చిన్నవి తీసుకోండి రానివాడు. ఎందుకు అంటే అట్లని కాదులేండి, మంచిగా తినమనేవాడు అంకుల్. నేను నవ్వుతూ అనేవాడు. ఒక్కొక్క మొక్క 250, 500 రూపాయలు రానివాడు. షాక్ అయిపోయాం. ఆ పండు తింటే చాలా బాగుంది. పిల్లరా ఎందుకు చెబుతున్నా అంటే రకరకాలు, దాదాపు 360 రకాలు మామిడి పళ్ళు ఉన్నాయంట. ఎన్ని రకాలు ఉన్నాయండి? 360 రకాల మామిడి పళ్ళు ఎక్కడ కనపడతాయి చెప్పండి మీకు? నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్తే కనపడతాయి. అక్కడికి వస్తాయి అంటే 360 పళ్ళు, 360 రకాల పళ్ళు, 360 రకాల పళ్ళు నాంపల్లి ఎగ్జిబిషన్లో ఉంటాయి. 360. ఇంకొక 5-6 ఇస్తే సంవత్సరానికి ఓవర్ ఫ్రెండ్ లెక్క ఉండొచ్చు. అయితే ఇక్కడ చెప్పే మాట ఏంటంటే, ఎందుకు ఈ మాటలు చెబుతున్నాడు ప్రియులారా? దేవుని యొక్క వాక్యం చూడగా అన్నిటినీ నల్లగొట్టుకుంటూ వచ్చేసింది రాజ్యం ఇది. కానీ ఆదాము తినగోడన పండు తిన్నాడు. ఈ పండు ఎంతో బాగుందని తిన్నాడు. వేలు పెట్టి కొనేది కాదు, చూస్తానికి రమ్యముగా ఉంది. ఒకసారి మనం మామిడి పళ్ళు వేయకుండా చూస్తానికి కళ్ళకు బాగుంటాయి. దాన్ని కోసిన తర్వాత ఎటువంటిది? మేడి పండు చూడు, మేలుమయ్యుండు, పొట్ట విప్పు చూడు. బాగా తెలిసి ఈ యొక్క విధానాలన్నీ కూడా చక్కగా పురుగులు ఉంటాయి. ఒక్కొక్క మామిడి పండు కానీ జామ పండు కానీ లోపల పురుగులు ఉంటాయి. అంటే దాని విధానం చూడగా బయటికి బాగుంది, లోపల బాగాల. ఈ పండు కూడా అంతే, చూడటానికి కళ్ళకు రమ్యమైనదిగా ఉంది, లోపల అసలైన జీవితం ఉంది. అది తీసుకుంది అక్క, తిందక్క. ఏ అక్క? తినాల్సిన అక్క తింది, పడాల్సిన పాపంలో పడింది. పోతే నీతోనన్నా పో, మళ్ళీ నీ భర్తను ఎందుకు పోగొట్టుకోవడం? రెండో పెళ్లి చేసుకుంటాడా? ఖచ్చితంగా నాతోనే ఉండాలని చేసింది. ఈ పండు కూడా ఇచ్చింది, తినయ్యా నువ్వు కూడా.
ఇచ్చింది. ఏమో నేను ఈ పాపంలో పడిన తర్వాత మళ్ళీ ఆయనకి పోతే ఆయన కోసం దేవుడు ఇంకొక ప్రక్కన ఇంకొక సిద్ధపరుస్తాడేమో. ఎందుకు ఈ బాధ? మనం పడేస్తే మనతోనే ఉంటాడు. వేసింది, పడేసింది. ఆ కాయ తిందా ఆమెకి ఇచ్చింది, ఆమె తిందా ఆయనకి ఇచ్చింది, ఆయన కూడా పడ్డాడు. ఇద్దరు కలిపి ఏమైపోయారు? అనగద్రొక్కబడ్డారు. దేవుని రాజ్యంగా ఉండాల్సిన వాళ్ళు అనగద్రొక్కబడ్డారు. ఇప్పుడు ఈ అనగద్రొక్కబడిన వాడిని మళ్ళా దేవుని రాజ్యంగా సిద్ధపరచడానికి యేసు ప్రభు దేవుడే నరవతరిగా దిగి వచ్చాడు. అదవుతుందండి. దేవుని రాజ్యం ఉండవలసిన వాళ్ళు అనగద్రొక్కబడితే అనగద్రొక్కబడిన వాడిని, అనగద్రొక్కబడిన స్థితిలో ఉన్న వాడిని మరలా తిరిగి దేవుని రాజ్యంగా చేయడానికి దేవుడే నరవతరిగి లోకానికి దిగి వచ్చాడు. ఎంత గొప్ప ఆలోచన చూడండి, ఎంత గొప్ప ఆలోచన. అనగద్రొక్కబడిన స్థితిలో ఉన్నటువంటి రాజ్యాన్ని తిరిగి మళ్ళా నిలబెట్టడానికి దేవుడే నిలబెట్టే రాజ్యం మరి అన్నట్టుగా అనగదొక్కబడింది కాకుండా ఆ రాజ్యమే అనగద్రొక్కే స్థితిలో తీసుకోవడం కొరకై దేవుడే నరవతరిగి లోకానికి వచ్చాడు. ఎంత గొప్ప ప్రేమ చూడండి. మనం అనగద్రొక్కబడ్డాం సాతాను చేత. అనగద్రొక్కబడిన మనము అనగద్రొక్కబడిన స్థితిలో నుండి సాతాన్ని అనగద్రొక్కడం కొరకై దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపాడు. దేవుడే నరవతరిగి లోకానికి వచ్చి తన కుమారుని యొక్క రూపంలో మనలో ఈ లోకానికి వచ్చి ఆయన ద్వారా ఈ లోకంలో ఏదైతే అనగద్రొక్కబడినానో ఆ దేవుని రాజ్యం ఉందో దాన్ని తిరిగి లేపబడుతూ వచ్చింది. ఆ రాజ్యం ద్వారా ఏం చేయబడుతుంది? ఇప్పుడు ఈ అనగద్రొక్కబడిన రాజ్యం లేపబడింది. ఓసారి గుంటలో పడ్డవాడు మరలా పడతాడా? పాడాడు. ఇప్పుడు ఏం చేయబడుతుంది? అనగద్రొక్కబడిన రాజ్యం మరలా అనగద్రొక్కబడిన అనుభవంలోకి వెళ్తల్లా. ఇది అనగద్రొక్కుతుంది అంటే ఈ రాజ్యం అనగద్రొక్కించబడుతుందా? ఈ రాజ్యమే అనగద్రొక్కుతున్న అనుభవంలో ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఎలా ఉండాం? బలలో పాల్గొంటున్నాం మనం. నేను చూడక అదిగో పరలోకం ఏముందండి? అదిగో పరలోకం. నేను చూడక అదిగో పరలోకం. పరలోకంలో ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యం ఎలాంటిది? అనగద్రొక్కబడనది. పాపం మేరక్క ప్రేమతో కొనుక్కొచ్చింది, మరి బయలుపోయిందంటే కష్టం. ఒకటి పగలగొట్టి మళ్ళీ కొనుక్కొచ్చింది లేండి. కాబట్టి ఏమైనా పడితే అనగద్రొక్కబడినటువంటి రాజ్యం, చాలా విలువైన రాజ్యం. ఆ రాజ్యములో మనం ఉండబోతున్నాం. ఎందుకండి ఇది ఎంత గట్టిదో అక్కడ డబ్బులు గట్టియే. మనం కూడా గట్టిగానే ఉండాలి. క్రైస్తవ జీవితం ఎలా ఉండాలి? చాలా గట్టిగా ఉండాలి. అనగద్రొక్కబడిన స్థితిలో మనం వెళ్ళకూడదు. మనం అనగద్రొక్కే కోణంలో ఉండాలి. అర్థమవుతుందండి? ఆ జీవితం కావాలంటే దేవుని రాజ్యం కొరకు మనం సిద్ధపడాలి. ప్రియుడా, ఈరోజు బల దగ్గరికి వస్తున్నాం, మనం ముగిచ్చేస్తున్నాం, ఒకటైపోయింది. బల దగ్గరికి వస్తున్నాం, మనం ఎలా ఉండాం? అనగద్రొక్కబడే స్థితిలో ఉండామా? అనగద్రొక్కే స్థితిలో ఉండామా? అనగద్రొక్కబడుతున్నామా? అనగద్రొక్కబోతున్నామా? ప్రియులారా, దేవుని యొక్క వాక్యం మనకి ఇంపార్టెంట్. డోరేసాం కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్పబడే మాట ఏంటంటే, ఎన్నో మాట ఇది? 5వదిగా, పరలోకమందు ఒక రాజ్యం ఉంది. అది అన్ని రాజ్యాలను అనగద్రొక్కే రాజ్యం. అది ఎలాంటి రాజ్యం అండి? అన్ని రాజ్యాల్ని అనగదొక్కే రాజ్యం. అది అనగద్రొక్కించబడే రాజ్యం కాదు, అన్నిటిని అనగద్రొక్కే రాజ్యం. ఆ బాబు నీటి పంపించండి అమ్మ. కాబట్టి ఇరాయా వాటర్ దిద్దు ఇట. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూడగా బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే అనగద్రొక్కే రాజ్యము. ఎలాంటి రాజ్యం? అది అన్నిటిని అనగద్రొక్కుతుంది. ఈరోజు మనం ఏంటి? ఆ రాజ్యమే మనం ఏమవ్వాలా? శోధనలు అనగదొక్కాలా, శ్రమలను అనగదొక్కాలా, బాధలను అనగదొక్కాలా, ఇబ్బందులను అనగదొక్కాలా, నిందలను అనగదొక్కాలా, సమస్తాన్ని కూడా అణిచివేసుకుంటూ మనం వెళ్ళిపోవాలి. అంటే సమస్తాని పైన మనం నడుచుకుంటూ వెళ్ళాలి. మన మీద నిందలు, మన మీద శ్రమలు, మన మీద బాధలు నడుచుకుంటూ వెళ్ళకూడదు. మనం వాటి కింద ఉన్నాం అనుకో, ఎప్పటికీ అనగదొక్కబడతావు. నువ్వు ఎట్లా ఉండాలా? శ్రమలు నీకు వస్తున్నప్పుడు వాటి పైకొండ నువ్వు వెళ్ళాలి. బాధలు నీకు వస్తున్నప్పుడు వాటి పైకొండ వెళ్ళాలి. ఇబ్బందులు నీకు వస్తున్నప్పుడు వాటి పైకొండ వెళ్ళాలి. అప్పుడే నువ్వు వాటిని అనగదొక్కగలుగుతావు. అంటే వాటి పైకొండ వెళ్తాం అంటే ఎలా సాధ్యం? అది ప్రార్థన ద్వారా. మనం ప్రార్థన జీవితం కలిగి ఉంటే ఆ శ్రమలు పైకొండ వెళ్ళిపోతాం. శ్రమలకి పైకొండ, బాధలు, ఇబ్బందులు, కష్టాలు పైకొండ వెళ్తాం. అప్పుడు వాటన్నిటిని మనం అనగదొక్కగలుగుతాం. శ్రమ అనే రాజ్యం వచ్చిన, బాధ అనే రాజ్యం వచ్చిన, దుఃఖం అనే రాజ్యం వచ్చిన, ఇబ్బంది అనే రాజ్యం వచ్చిన, వాటన్నిటి మనం అనగదొక్కాలంటే ప్రార్థన జీవితం అవసరం. ఇదన్నమాట 5. కాబట్టి క్షమించండి, కాబట్టి పరలోకమందు ఏముందండి? ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యం ఎలాంటిది? మొదటిగా దేవుని ద్వారా నిర్మాణం చేయబడుతుంది. 2 ఆ రాజ్యం ఆయన దేవుని యొక్క చేతిలో ఉంది. 3 నాశనం కానిది. 4 యుగయుగములు ఉండేది. 5 అనగగొట్టే రాజ్యం. ఇక 6వదిగా ఆ రాజ్యం ఎలాంటిది? నేను చూడగదుగా పరలోకం అని ఒక అంటున్నాడు. ఆ పరలోకంలో రాజ్యం ఎలాంటిది అంటే 6వదిగా రండి, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనం. ఆ రాజుల కాలములలో నువ్వు ఆగాను ఒకసారి కీర్తన చదువు నాన్న. అసలు వచ్చిన కాడి నుంచి ఒకసారి కూడా చదవాలి తరగా పెద్దగా. ఇంటికాడ ఎట్ట మాట్లాడతావు అన్నది అట్ట చదువు. మీ పెద్దమ్మ తెలుసు కదా మీ స్వరం, మీ అత్తమ్మ కూడా తెలుసు అట్టుకుంటా.
మీ అమ్మ రాలేదు అట్టుకుంటా. చెప్పండి, చదువు. ఇదేనా మన ఇంటికాడ స్వరం? ఇదేనా చదువు? ఇంటికాడ ఎట్లా అరుస్తావు, ఎట్లా కేకలు వేస్తావు, ఎట్లా తిడతావు అట్లా చదువు. తిడుతూ చదవద్దండి, పెద్దగా చదువు. అన్నట్టు చేస్తున్నాడు, నాశనం అయిపోగాక అని తిట్టవాక. మంచిదాన్ని. నేను నీ యొక్క ఎగ్జామ్స్ కూడా ప్రార్థించాలి కాబట్టి నేను నాశనం కాకుండా ఉండాలి, నన్ను తిట్టొద్దు. చదువు. ఇంకా ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. రేపు చదువుకుని వచ్చే ఆదివారానికి మళ్ళీ అప్పచెప్పు, సరేనా? ఇప్పుడు చదవండి, ఎవరైనా పెద్దగా చదవండి. దానికి అన్నటికీ నాశనం కలగదు, ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందే చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలన చేయను గాని అది యుగయుగములు నిల్చును. ఇది చదవటం అంటే. ఎలా చదవాలా? ఎలా చదవాలి? ఇంత వినయంతో చదవద్దు, పెద్దగా చదవాలి. ఏమని రాయబడితే వచ్చిందండి? అందరికి వినపడాలి కదా, మైక్ లేదు కదా. కాబట్టి మీకు వినపడిందా? కీర్తన చదివింది అనుకుంటే వాళ్ళకి శోభక్క వినపడిందా? ఆ చెవుడైతే లేదు మనందరికి, దేవునికి వందనాలు. వినపడింది కదా? ఫోన్లు అట్టయితే ఏమైంది నీకు? ఏమైంది? కూతురు అయిద్దా? అందుకే ఎమ్మటేసుకొస్తున్నారు, వినపడిందని చెబుతుంది. సరే, దేవుని యొక్క వాక్యం చూడగా బైబిల్లో రాయబడుతున్న ఎన్నో మాట ఏంటి? 6వది, అదిగో పరలోకం. ఆ పరలోకంలో ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యం ఎలాంటిదంటే దేవుని ద్వారా నిర్మాణం చేయబడుతుంది. ఆ రాజ్యం ఎలాంటిదంటే ఆయనలో బద్ధంగా ఉంది, ఆయన చేతుల్లో. 3 ఆ రాజ్యం ఎలాంటిది? నాశనం కానిది. 4 ఆ రాజ్యం ఎలాంటిది? యుగయుగములు ఉండేది. 5 ఆ రాజ్యం ఎలాంటిది? అన్నిటిని అణగదొక్కేది. 6 రాజ్యం ఎలాంటిదంటే ఎలాంటిదక్క? అన్నిటిపైన విజయాన్ని పొందిన రాజ్యం. ఎలాంటి రాజ్యం అంటే అది? అన్నిటిపైన విజయం పొందుతున్నటువంటి రాజ్యం. ఒక రాజ్యం కాదు. ఏమన్నాడు ప్రభు దర్శన వెలుగులో? ఎవరికి? దానియేలుకు బయలుపరిస్తేమన్నాడు? దానియేలుకైనా యోహానుకు బయలుపరిచింది. దర్శనం ఎవరికి బయలుపరచబడింది? దర్శనం ఎవరికి బయలుపరచబడింది? దానియేలుకా యోహానుకా? ఇద్దరికీ బయలుపరచబడింది. ప్రకటన గ్రంథంలో యోహాను బయలుపరచబడిన దర్శనాన్ని, దానియేలు బయలుపరచబడిన దర్శనంలో ఉన్న కొంత వాగాను, దానికి దీనికి సుదీర్ఘంగా ఉంది కాబట్టి 2 దర్శనాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇద్దరికీ దర్శనం ఉంది. అందుకే నేను చెప్పే కదా, పరలోకం నుండి కలిగింది, బాప్తిసం భూమి నుండి కలిగిందంటే ఏది చెప్పాలో దేనికి అది మౌనంగా ఉన్నట్టు ఉంటారు మీరు. కానీ ఏదో ఒక సమాధానం రావాలి. కాబట్టి దేవునికి వాక్యాన్ని చూడగా ఎన్నో మాట అండి ఇది? 6వదిగా పరలోకం. అదిగోనే చూడగా పరలోకం, అక్కడ ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యం ఎలాంటిది అంటే 6వదిగా ఎలాంటిది? అన్నిటిపైన విజయాన్ని పొందింది. ఒకటి దేవుని దగ్గర ఉంటుంది, దేవుని దగ్గర ఉంటుంది, దేవుని దగ్గర తయారు చేయబడింది. 2 దేవుని యొక్క భద్రతలో ఉంది. 3 నాశనం కానిది. 4 యుగయుగములు ఉండేది. 5 అన్నిటిని అణచివేసింది. 6వదిగా ఆ రాజ్యం ఎలాంటిదంటే అన్నిటిపైన విజయం పొందింది. ఎలాంటిది ఆ రాజ్యం? అన్నిటిపైన విజయాన్ని పొందినటువంటి రాజ్యం. ఈ లోకంలో వచ్చే శ్రమలు, ఈ లోకంలో వచ్చే బాధలు, ఈ లోకంలో వచ్చే ఇబ్బందులు, ఈ లోకంలో వచ్చే శ్రమలు, ఇబ్బందులు, మానసికమైన వేదనలు, కష్టాలు, ఇంకా రకరకమైన ఒకటి అన్నిటిపైన విజయాన్ని పొందింది. అన్నిటిపైన అంటే అన్నిట్లో ఏముంది చెప్పండి? సాతాను కూడా ఉంది, లేదా? అన్నిట్లో సాతాను ఉంది. సాతాను మీద తప్పక అన్నిటిపైన విజయం పొందేదని రాసి ఉంటే సాతాను పైన విజయం పొందలేదని అర్థం. కానీ ఇక్కడ ఏమని రాయబడుతూ వచ్చింది? అన్నిటిపైన విజయం. ఈ రాజ్యం ఎలాంటిదంటే అన్నిటిపైన విజయం కలిగినటువంటి రాజ్యం. రాజ్యం ఎలాంటిది? అదిగో పరలోకం. ఆ పరలోకంలో ఉన్న రాజ్యం ఎలాంటిది? అన్నిటిపైన విజయం పొందిందంట. ఎలాంటిదండి? అన్నిటిపైన విజయం పొందినటువంటి రాజ్యం ఇది. అంటే భూలోకంలో ఉన్న ప్రతి రాజ్యము అన్నిటిపైన, భూమి మీద కానీ సర్వంలో ఉన్న రాజ్యాలు అన్నిటిపైన విజయం పొందినటువంటి రాజ్యం ఇది. భూమిలోనే కాదండి, భూమి మీద ఉన్న సర్వంలో ఉన్న రాజ్యాలు అన్నిటిపైన విజయాన్ని పొందినటువంటి రాజ్యం ఇది. కాబట్టి 6వదిగా ఈ రాజ్యం, పరలోకమందు ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యం ఎలాంటిదంటే అన్నిటిపైన విజయాన్ని పొందింది. ఇప్పుడు 6 మాటలు మనం చూసాం. ఇదేనా మాట? అన్నిటిపైన విజయాన్ని పొందినటువంటి రాజ్యం. ఇప్పుడు అడిగే ఒక ప్రశ్న ఏంటంటే, మనం ఎంతవరకు రోజు సాతాను పైన విజయాన్ని పొందుతున్నాం? ఎంతవరకు రోజు సాతాను పైన విజయాన్ని పొందుతున్నాం? బయట ఎవరో మాట్లాడుతున్నట్టు ఉంటాడు, ఇటు రమ్మన్నా అన్న, సిరన్నా నువ్వే పట్టుకో గట్టిగా పిలువు అందరినీ, లేకపోతే కర్రీస్ పాయింట్లో తీసుకెళ్తానని చెప్పు. కాబట్టి ఇక్కడ చూసిన దేవుని యొక్క మాట చూసినది, అదిగో పరలోకం, అక్కడ ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యం ఎలాంటిది? 6వదిగా
అన్నిటిపైన విజయాన్ని పొందిన రాజ్యం అంటాం. ఈరోజు దేవుని బిడ్డవి, క్రైస్తవుడివి, నీకు నాకున్న పేరేంటి తెలుసా? మనందరికీ ఒక పేరు ఉంది. ఏంటి చెప్ప ఆశీర్వాదం? ఏమిటి ఆ పేరు? దేవుని బిడ్డలు. అంతేగా మనకు ఆ పేరు. ఆ పేరు కలిగిన మనం, ఆ పేరు కలిగిన మనల్ని బైబిల్ ఏమంటుందంటే మనమే దేవుని రాజ్యం అంటుంది. మనం ఎలా ఉండాలి? అన్నిటిపైన విజయాన్ని పొందాలి. అన్నిటిపైన విజయాన్ని పొందాలి ఏం చేయాలి? అన్నిటిపైన విజయాన్ని పొందాలంటే ఏం చేయాలా? నమ్మించి మోసం చేయాలి, నమ్మిన వాడిని కిందకు తొక్కాలి, ఇంకా అందరినీ తొక్కుకుంటూ పైకి ఎక్కాలి. అదే మన విజయం కదా? కాదా? మరి ఎట్లా ఉండాలి చెప్పండి? అన్నిటిపైన విజయం అంటే ఎలా ఉండాలంటే అందరినీ మనం ఏం చేయాలా? తొక్కుకుంటూ వెళ్ళిపోవటం. అంటే అందరినీ మనం నమ్మిన వాళ్ళని మోసం చేసి మనం అంటే ఇష్టపడిన వాళ్ళని వెనక దోసేసి వాళ్ళని తొక్కుకుంటూ పైకి వెళ్ళటం కాదు విజయం అంటే. యుద్ధంలో నిలబడాలా, నిలబడి శత్రువు పైన యుద్ధం చేయాలి, గెలవాలి. ఆ గెలిచిన వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఉన్నారు బైబిల్లో. ఎవరా వ్యక్తి? బాగా చెప్పావు. ఎవరు చెప్పిందమ్మా? నువ్వేనా? నీకు నేను వెళ్ళే లోపల మంచి ప్రైజ్ అయితే ఒకటి ఇస్తా. దావీదు రాజు. ఎవరు? నేను అదే అనుకుంటున్నా చెప్పేసేసింది. దావీదు రాజు. లోకంలో ఉన్న వాటన్నిటికంటే కూడా గొప్ప విజయం దావీదు రాజు జీవితంలో ఉంది. ఏంటి ఆ జీవితం అంటే? గొలియాదు. అంత పెద్దోడు, నాకు తెలిసి స్లాబ్ అంత ఉండాడేమో తెలియదు, కానీ దానికంటే తక్కువ ఉండొచ్చాం. అంత పెద్దోడు దావీదు దగ్గరికి వస్తున్నాడు. దావీదు ఎలా ఉన్నాడు? నాలాగా పొట్టాడు. ఎలాడు? పొట్టివాడు. అంత పెద్దోడిని చూశాడు. అబ్బో ఈయన మనం జయించడం మన వల్ల కాదు అని వెళ్ళిపోయాడా? లేదు. ఏం చేశాడు చెప్పండి? ధైర్యంగా నిలబడ్డాడు. దేవుని నామాన్ని బట్టి ముందరకు వచ్చాడు. వడిసె తీసుకున్నాడు, దాంట్లో రాయి పెట్టుకున్నాడు. గిరా 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 తిప్పాడు, గిరగిర తిప్పాడు. ఒక ఇస్త్రీడు. తగలాసిన చోట తగిలింది, పడాల్సిన చోట పడ్డాడు, తీయాల్సిన కత్తి తీశాడు, చంపాల్సిన చోట చంపాడు, మెడకాయ వేరు చేయాల్సిన మెడకాయని వేరు చేశాడు, తీసుకెళ్లాల్సిన మార్గాన్ని తీసుకెళ్ళాడు. 7 విషయాలు చెప్పి ఇప్పుడు 7 విషయాలు ఏంటి చెప్పండి? ఇక అన్ని గుర్తుంటే ఇక్కడ దాకా ఎందుకుంటామన్నా? సర్లే, ఎందుకులే. కాబట్టి దావీదు రాజు చేయాల్సిన పని 7 విషయాలు చేసేసాడు. ఎమ్మటెమ్మటే చేయాల్సిన పని చేశాడు, రావాల్సిన పని చేశాడు. వచ్చాడు, పట్టుకోవాల్సిన వరుసలు పట్టుకున్నాడు, ఇస్తాల్సిన రాయాల్సిన ఇచ్చాడు. ఎక్కడ తగలాలో అక్కడ తగింది. పడ్డవాడు ఎక్కడ పడ్డాడో ఆ వ్యక్తిని ఏం చేయాలి? తల ఎట్లా వేరు చేశాడు, ఆ తలను తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు అందరూ కూడా అంటున్నారు సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని విజయవంతమైన స్తుతి కీర్తన పాడుతున్నారు, విజయవంతమైన కీర్తన పాడుతున్నారు. దావీదు ఎలా అండి? గొలియాదు వెనకెళ్ళి పొలుగు గడ్డపార తీసుకెళ్ళి గుంట తవ్వి గొలియాదు వెనక దిగు అని గొలియాదుని గుంటలో పడేశాడా? ధైర్యంగా ముందులోకి వెళ్ళాడు, ఎదుర్కొన్నాడు, జయించాడు. అది నిజమైన క్రైస్తవ జీవితం అంటే. క్రైస్తవ జీవితంలో విజయం అంటే అదే. దేవుని రాజ్యం విజయం పొందేదంటే ఎలాంటిదంటే ఊరకనే కాదు. దేవుని రాజ్యం ఎలా విజయం పొందుతుందంటే ముందలకెళ్ళి ఎదుర్కొనేది అన్నిటిని కూడా. అందుకే బైబిల్ రాబడుతూ వచ్చింది, ఈ లోక శ్రమలు, ఈ లోక బాధలు ఎంచదగినవి కావు, ఎందుకంటే నేను వాటిని జయించను, లోకంలో దాని కోరికను జయించున్నాను ప్రభు అంటున్నాడు. అన్నిటిని జయించాడు ప్రభు ఈ లోకాన్ని. మనం ఎలా ఉండాలి? క్రైస్తవులుగా జయించాలి. అప్పుడే రాజ్యంలాగా ఉండగలుగుతాం. దేవుని రాజ్యం నేను చూడగా అదిగో పరలోకం, ఆ పరలోకంలో ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో అన్నిటిని జయించిన వారు ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఏమని రాయబడుతూ వచ్చింది తెలుసా? ఆ రాజ్యమే జయించిన రాజ్యం. ఆ రాజ్యంలో ఎవరుంటారు? జయించిన వారు. అందుకే బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చిందండి? జయించిన వారు నాతో కూడా, చెప్పండి, జయించేవాడు నాతో కూడా, జయించేవాడు నాతో కూడా. వాక్యం చదివితేనేగా మనకు వాక్యం గుర్తుంటానికి. కనీసం ప్రకటన గ్రంథం అన్నా చదువుతున్నాడు అని చెప్పి ఏ గ్రంథాలు చదవకపోయినా ప్రకటన గ్రంథం అన్న ఇంటికాడ చదువుకుంటారా? అది చదివితేనేగా గుర్తుంటానికి. జయించేవాడు నాతో పాటు నా సింహాసనం కూర్చుంటాడు, జయించేవాడు నాతో పాటు రాజ్యం చేస్తాడని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. మరి అయ్యన్న చదవడానికి ఎందుకు అంటే బైబిల్ చదవతలో మీరు ఎవరింటికాడ బాగా చదవాలి బైబిల్. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట, బల్లలో పాల్గొనే మన జీవితంలో ఆ రోజుకి ఎలా ఉండాలంటే అన్నిటిపైన విజయాన్ని పొంది ఉండాలి. కాబట్టి నేను చూడగదిగో పరలోకం అని బైబిల్ ఉంది. ఆ పరలోకం ఎలాంటిది? దేవుని ద్వారా నిర్మాణం చేయబడుతుంది. 2, ఆ పరలోకం ఎలాంటిది? ముగిస్తున్నాం చెప్పండి. 1, ఆ పరలోకం దేవుని ద్వారా నిర్మాణం చేయబడుతుంది. 2, ఆ పరలోకం దేవుని చేత భద్రపరచబడుతుంది. 3, ఆ పరలోకం నాశనం అవుతుంది, నాశనం కానిది. ఇక మీరు ఆగండి. 4, పరలోకం ఎలాంటిది బ్రదర్స్ చెప్పండి? యుగ యుగం ఉండేది. 5, పరలోకం ఎలాంటిది బ్రదర్స్? అనగదొక్కేది. అంతేనా? 5, పరలోకం ఎలాంటిది? పరలోకం ఉన్న రాజ్యం ఎలాంటిది? 5వ మాట విజయం పొందిందా? 6, మీరు ఎలా మిస్ అయ్యారు? చెప్పడానికి ఎలాగంటే బాగా చెప్పారు. 1,
అది దేవుని ద్వారా నిర్మాణం చేయబడింది. 2 దేవుని చేతిలో భద్రపరచబడింది. 3 నశించినది. 4 యుగయుగాలు ఉండేది. 5 అన్నిటిని అడగొడుతుంది. 6 అన్నిటిపైన విజయం పొందింది. 7వదిగా ఆ రాజ్యం ఎలాంటిదంటే, రండి దేవుని యొక్క వాక్యం చూస్తున్నాం. దానియేలు గ్రంథం 2:44 వచ్చినాం. దానియేలు గ్రంథం 2:44 వచ్చినాం. అది చాలన్నా. పరలోకమందు ఒక రాజ్యం ఉంది. 7వదిగా ఈ రాజ్యం ఎలాంటిది? ఇప్పుడు 6 విషయాలు చెప్పాం. మొదటగా అది దేవుని ద్వారా నిర్మాణం చేయబడింది. 2 దేవుని దగ్గర భద్రపరచబడింది. 3 నాశనం కాలేదు. 4 యుగయుగాలు ఉండేది. 5 అన్నిటిని అడగదొక్కింది. 6 అన్నిటిపైన విజయం పొందింది. 7వదికి రాజ్యం ఎలాంటిది? ఎప్పటికీ నిలిచిండే రాజ్యం ఇది. ఎలాంటి రాజ్యం అండి? ఎప్పటికీ నిలిచింది. చదవండి ఆ మాట చివరిలో ఏమో రాయబడుతూ వచ్చింది చెప్పండి. అది యుగముల వరకు. ఆ రాజ్యం ఎలాంటిదంటే, యుగములు అంటే ఎప్పటికీ నిలిచిండేటటువంటి రాజ్యం. ఎలాంటి రాజ్యం అండి ఇది? ఎప్పటికీ నిలిచిండేటటువంటి రాజ్యం అంటే ఇది. నశించిపోయినదా? నశించిపోయేది కాదు ఇది. ఎన్నటికి ఉండేది. అది లయము కాని రాజ్యం. అది నశించిపోయిన రాజ్యం. యుగయుగాలు నిలిచిపోయినటువంటి రాజ్యం. అది నశించిపోయినది. అది లయపరచబడినటువంటి రాజ్యం. నిలిచి ఉంటుంది ఆ రాజ్యం. పడిపోయే రాజ్యం కాదు. ఆ నిలిచి ఉండే రాజ్యం ఎలాంటిది తెలుసా? క్రీస్తు అనే బండ మీద పునాది మీద వేయబడిన రాజ్యం అది. క్రీస్తు అనే బండ మీద పునాది వేయబడిన రాజ్యం అది. ఇసుకలో కట్టిన రాజ్యం కాదు అది. ఏ రాజ్యము? ఇసుకలో కట్టింది కాదు. ఇసుకలో కట్టిన రాజ్యం ఎలా ఉండిద్ది? వానొస్తే పడిపోయేది. ఇప్పుడు ఇది రాజ్యం ఎలా ఉంది? పడిపోతుందా? నిలిచి ఉంటుందా? నిలిచి ఉంటుందంటే ఈ రాజ్యం ఎలా ఉంది? క్రీస్తు అనే బండ మీద, క్రీస్తు అనే పునాది మీద, క్రీస్తు అనే బండ మీద పునాది వేయబడుతుంది ఈ రాజ్యం. అంటే ఆ రాజ్యం ఎవరు చెప్పండి? మనమే. కానీ ప్రియులారా, జాగ్రత్తగా ఉండాలి. బలలో పాల్గొనే మన జీవితాల్లో, బలలో ప్రవేశిస్తున్న మన జీవితాల్లో క్రీస్తు అనే బండ మీద పునాది వేయబడిన రాజ్యం అది. అందుకే ఆ రాజ్యం నిత్యం ఉంటుంది. ఆ రాజ్యం కదలటం లేదు. ఆ రాజ్యం నిలబడి ఉంటుంది, పడిపోవటం లేదు. ఆ రాజ్యం ఎలాంటిదండి? పడిపోవటం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఆ నిలిచి ఉండే రాజ్యంలోకి మనం ప్రవేశించబోతున్నాం. ఆ నిలిచి ఉండే రాజ్యం ఏంటి? ఇప్పుడు చెప్పండి. 7 విషయాలు చెప్పాను, నేను ముగిస్తున్నా. మొదటిగా ఆ రాజ్యం ఎలాంటిది? నేను చూడగా అదిగో పరలోకం. ఆ పరలోకంలో ఉండే రాజ్యం ఎలాంటిది? 1 పరలోకంలో ఏముందో రాజ్యం ఉంది. ఆ రాజ్యం ఎలాంటిది? దేవుని ద్వారా నిర్మాణం చేయబడింది. 2 ఆయన చేత భద్రపరచబడుతుంది. 3 నాశనం కానిది. 4 యుగములు ఉండేది. 5 అనగద్రొక్కేది. 6 అన్నిటిపైన విజయం పొందింది. 7 ఎప్పటికి నిలిచి ఉండేది. ఈ రాజ్యం ఎవరంటే మనమే. నేను చూడగా అదిగో పరలోకం. ఆ పరలోకంలో ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యం ఎవరంటే మనమే. ఎవరు అండి ఆ రాజ్యం? మనమే. మనమేనా కాదా? ఏదో పరలోక రాజ్యం మేమే అన్నవాళ్ళు మాత్రం చెబుతున్నారు, మిగతా వాళ్ళు చెప్పట్లా. పరలోక రాజ్యం, నేను చూడగా అదిగో పరలోకము. పరలోకంలో ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యం ఎవరు చెప్పండి? మీరేనా ఉండేది? మిగతా వాళ్ళు ఉండరా? మరి అందరూ చెప్పాలి కదా. నేను చూడగా అదిగో పరలోకంలో ఉన్న రాజ్యం ఉంది, ఒక రాజ్యం. ఆ రాజ్యం ఎవరు? పెద్దగా చెప్పండి, ఇంటికాడ స్వరంతో చెప్పండి. ఎవరో చిన్నపిల్లలు మాట్లాడినట్టుంది. ఎవరు? శారదక్క. సరే, ఏముందండి? పరలోకంలో నేను చూడగా అదిగో పరలోకం. వెనకుండా చెప్పండి, ఆ రాజ్యంలో ఎవరు ఉంటున్నారు? ఇంటికా టిఫిన్ చేశారా అక్క? టిఫిన్ చేశారా? టిఫిన్ చేయకపోతే మన శోభక్క చక్కగా టిఫిన్ సెంటర్ పెట్టలేదు, కానీ భోజనం హోటల్ పెట్టింది, కర్రీస్ పాయింట్. అక్కడికెళ్ళి అందరం భోంచేద్దాం. చేసి ఉంటే చెప్పండి, పెద్దగా చెప్పండి. నేను చూడగా అదిగో పరలోకం. ఆ పరలోకంలో ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యం ఎవరు? నేను చూడగా అదిగో పరలోకం. ఆ పరలోకంలో ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యం ఎవరు? నేను చూడగా అదిగో పరలోకం. అక్కడ ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యం ఎవరు? నేను చూడగా అదిగో పరలోకం. అక్కడ ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యం ఎవరు? నేను చూడగా అదిగో పరలోకం. అక్కడ ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యం ఎవరు? ఇప్పుడు మనమే అని చెప్పిన 2 మాటలు ముంగట గట్టిగా చెప్పారు. ఆ తర్వాత తగ్గించారు, ఆ తర్వాత మరి కొంచెం పెంచారు. నేను చూడగా అదిగో పరలోకము. ఆ పరలోకం ముందు ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యం మనమే. మనమే ఆ రాజ్యం.
ఆ రాజ్యమే మనమై ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలా? ఇప్పుడు చెప్పండి, ఇంకా వర్తమానం అవలా, ఇదే స్టార్ట్, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నాకు ఇంట్రడక్షన్ చెప్పాం వర్తమానం. నేను చూడక అదిగో పరలోకం. ఆ పరలోకం అనేది ఎవరంటే మనమే. మనం ఎలా ఉండాలి? ఒకటి, మనం ఎలా ఉండాలా? దేవుని ద్వారా మనం నిర్మాణం చేయబడుతూ ఉండాలి. దేవుని దగ్గర నుంచి దూరం వెళ్ళిపోకూడదు. 2, దేవుని చేతుల్లో భద్రంగా ఉండాలి. దేవుని చేతులకు వెలుపటకు మనం వెళ్ళకూడదు. 3, మన జీవితాలు ఉండకూడదు, నశించిపోకుండా ఉండాలి. 4, యుగయుగములు మనం ఉండాలి, అంతరించిపోయేటట్టు కాదు, కొంతకాలం ఉండి అంతరమాయమైపోయే ఆవిరిలాగా ఉండకూడదు. 5, మనం అన్నిటిని అణగద్రొక్కే కోణంలో ఉండాలి, కానీ అన్నిటిపైన మనపైన విజయం పొందినట్టు ఉండకూడదు, అన్నిటిపైన మనం విజయం పొందాలి. 5, 6ది మాట, 6ది ఏంటి? అన్నిటిపైన విజయం. 7, ఎప్పటికీ నిలిచి ఉండాలి, పడిపోయే స్థితి ఉండకూడదు. ఒక చిన్న ప్రశ్న మన జీవితానికి మార్చడానికి, జవాబు ఎవరు ఇవ్వాలా? మనమే ఇవ్వాలి. ప్రశ్న ఎవరికి? మనకే. మన జీవితాలు మారడానికి చిన్న ప్రశ్న, ఆ చిన్న ప్రశ్నలోనే పెద్ద జీవితం మార్చుకోవడానికి ఒక అవకాశం. చిన్న ప్రశ్న ఏంటంటే, ఎంతవరకు మనం దేవుని రాజ్యంగా ఈ లోకంలో కాపాడుకుంటున్నాం? ఎంతవరకు ఈ లోకంలో దేవుని రాజ్యంగా మనం కాపాడుకుంటున్నాం? చిన్న ప్రశ్నే, పెద్ద జవాబు అవసరం. ఏమని ఉంటుంది తెలుసా? ఒక క్వశ్చన్ ఉంటుంది, దానికి 5 మార్కులు, ఆన్సర్ రాస్తే 5 మార్కులు అని ఉంటుంది. క్వశ్చన్ చిన్నదే కానీ 5 మార్కులు ఉన్నాయి. ఇక్కడ మిమ్మల్ని అడిగింది ఒకటే, ఎంతవరకు మనం దేవుని రాజ్యంగా సిద్ధపడుతున్నాం? ఎంతవరకు దేవుని రాజ్యంగా మనం కాపాడుకుంటున్నాం? చిన్నదే ప్రశ్న, జవాబు ఎంత ఉంది? అవే నుంచో ఒకసారి నుంచో. నువ్వు దేవుని రాజ్యం కొరకు ఎంతవరకు సిద్ధపడుతున్నావా లేదా? డైరెక్ట్ చెప్పేసి, సిద్ధపడుతున్నావా లేదా? సిద్ధపడుతున్నావా? ఎంతవరకు? సరే, నువ్వు కూర్చో చెబుతా. ఆంధ్రే అన్నలే, ఆంధ్రే అన్న నుంచో. దేవుని రాజ్యం కొరకు సిద్ధపడుతున్నావా? ఎంత? భూమి మీద ఉన్నంతకాలం కూర్చోండి. మేరక్క లేకండి, నుంచోండి. దేవుని రాజ్యం కొరకు ఎంత సిద్ధపడుతున్నారు? మీకు తెలిసినది చెప్పండి. దేవుని రాజ్యం కొరకు అక్క సమయం వచ్చినంత వరకు సిద్ధపడుతున్నారు. పాయింట్ చేసుకోండి. నోట్ దిస్ పాయింట్, ఎవరు అన్నట్టు నోట్ చేసుకోండి. ఇక ధనలక్ష్మి అక్క నిలబడుతుంది. నిలబడండి అక్క, ధనలక్ష్మి అక్క. స్పీడ్గా, టైం లేదు నాకు, త్వరగా. ఎంతవరకు దేవుని రాజ్యం కొరకు సిద్ధపడుతున్నారు? భూమి మీద ఉన్నంతకాలం సిద్ధపడుతున్నారు. రైట్, కూర్చోండి. నుంచమ్మా. స్వర్ణ, దేవుని రాజ్యం కొరకు ఎంత సిద్ధపడుతున్నారు? చెప్పండి, త్వరగా చెప్పాలి. దేవుని రాజ్యం కొరకు ఎంత సిద్ధపడుతున్నారు? ఏదో మాట చెప్పండి. మీ మామయ్య చెప్పిన మాట, ఎవరో చెప్పిన మాట. నువ్వు బతికున్నంత కాలం కూర్చో. ఈ సమయంలో మరి ప్రాముఖ్యత, శాంసన్ నుంచో, త్వరగా నుంచోవాలి, స్పీడ్గా, లేదు. ఎంతవరకు సిద్ధపడుతున్నావు దేవుని రాజ్యం కొరకు? నీకు తెలిసింది చెప్పేసి. ఓకే, కూర్చో. ఏ భేదం లేదో, అందరూ అదే కొనసాగుదాం. కూర్చోండి. ఇప్పుడు సీనాన్న నుంచి ఉంటాడు. సీనాన్న నుంచో, కుర్చీలో ఉన్నాడు కాబట్టి త్వరగా నుంచోవచ్చు. చెప్పు, ఎంతవరకు సిద్ధపడుతున్నావు? ప్రాణం ఉన్న దినాలు. రైట్, కూర్చోండి. శోభక్క, భర్త తర్వాత భార్య చెప్పాల్సిన కోణం ఉంది. భూమి మీద ఉన్నారు. ఓకే, దేవుని రాజ్యం కొరకు ఎంత సిద్ధపడుతున్నారు? ఓకే, కూర్చోండి. సుగుణమ్మక్క, నెక్స్ట్ ఆప్షన్. దేవుని రాజ్యం కొరకు ఎంత సిద్ధపడుతున్నారు? రైట్, కూర్చోండి. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ జాషువా, బ్రదర్ జాషువా. దేవుని రాజ్యం కొరకు ఎంత సిద్ధపడుతున్నారు? నిరీక్షణ ఉన్నంత వరకు. కూర్చోండి. ఇదే క్షణం వరకు కూర్చోండి. జాస్మిన్ అక్క, దేవుని రాజ్యం కొరకు ఎంత సిద్ధపడుతున్నారు? స్పీడ్గా, నాకు త్వరగా చెప్పాలి, ఎందుకంటే టైం లేదు. దేవుని రాజ్యం కొరకు ఎంత సిద్ధపడుతున్నారు? నుంచోవాలి త్వరగా, స్పీడ్గా. అరుణ్ని పిలిచే కోణం నాకు తెలుసు, నేను చూస్తా. చెప్పండి. బ్రతికున్నంతకాలం. కూర్చోండి. రాములమ్మక్క, దేవుని రాజ్యం కొరకు ఎంత సిద్ధపడుతున్నారు? ఈ భూమి మీద. కూర్చోండి. మొగలమ్మక్క, దేవుని రాజ్యం కొరకు ఎంత సిద్ధపడుతున్నారు? దేవుడు ఆత్మించినందుకు. ఓకే, కూర్చోండి. కృష్ణమ్మక్క, దేవుని రాజ్యం కొరకు ఎంత సిద్ధపడుతున్నావు? త్వరగా నుంచోవాలి. ఎంత సిద్ధపడుతున్నావు? ఓకే, అయితే కూర్చోండి. దేవుని పిలుపు కొరకు సిద్ధపడుతుంది.
కూర్చోండి. ఇక బాగా వెంకటన్న దేవుని రాజ్యం కొరకు దేవుడు ఇచ్చినంత వరకు రైట్. ఇంకా చూడగా రూతక్క దేవుని రాజ్యం కొరకు ఎంత సిద్ధపడుతున్నారు? స్పీడ్గా నుంచి చెప్పాలి. మీరే సంఘంలో ఇంకెవరు రూతక్క లేరు. త్వరగా దేవుడు ఆయుష్ ఇచ్చినంత వరకు. ఇంకా కూర్చోండి. ఇంకెవరు ఉన్నారు? ఏముంది? అమ్మా, అన్న, నుంచాక, లూదియా ఎంతవరకు దేవుని రాజ్యం కొరకు సిద్ధపడుతున్నారు? భూమి మీద ఉన్నంత వరకు. ఇంకెవరు ఉన్నారా? అరుణ్, నేను పెళ్లి చేసుకునే వరకు అన్నా అనవద్దు. ఎంతవరకు సిద్ధపడుతున్నావు దేవుని రాజ్యం కొరకు? సిద్ధపాటే లేదు. ఇంకా కూర్చోండి. ఇంకెవరు ఉంటారు దేవుని రాజ్యం కొరకు? ఆశీర్వాదం. దేవుని రాజ్యం కొరకు ఎంత సిద్ధపడుతున్నావు? ఊపిరి ఉన్నంత వరకు ఆలోచిస్తున్నారు ఇంకా నా ట్రిప్ వద్ద ఏం చెప్పాలని. సరే, ఇంకెవరు ఉన్నారు? నాగమ్మక్క దేవుని రాజ్యం కొరకు ఎంత సిద్ధపడుతున్నారు? ఇంకెవరు లేరు అక్క. నాగమ్మక్క అంటే ఒక్క ఆమె ఉంది. ఆమె చిన్నగొట్టి ముక్కల నుంచి వచ్చింది. ఎంతవరకు సిద్ధపడుతున్నారు? చెప్పలే, కూర్చొని చెప్పలే. పెద్దదాన్ని నుంచోటం దానికి. మన ఇద్దరికి ఒకటే వయసు. అక్క ఏంటక్క? బతికినంతకాలం. సరే, మరి ఎప్పుడు అక్కను కూడా అడుగుదాం. అక్క చెప్పండి, అట్టగా చెప్పండి. ఎంతకాలం? దేవుడు ఆశించినంత వరకే. ఇంకెవరు ఉన్నారు? అందరి మధ్యలో ఒక మర్మంగా దాచబడిన ఒక అక్క ఉంది, పూర్ణిమ అక్క. చెప్పక్క. కిష్టమ్మక్క ముందర ఉంటుందారు, వెనకాల నువ్వు కనపడతాను. అందుకే నేను అడుగుతున్నా, ఎంతవరకు దేవుని రాజ్యం కొరకు సిద్ధపడుతున్నారు? ఇప్పుడు అడగడానికి ఒక కారణం ఉంది, దానికి ఆన్సర్ నేను ఇస్తే. ఇప్పుడు ఎంతవరకు సిద్ధపడుతున్నారు? చెప్పలే, పర్లేదు. ఏమైనా చెబుతుందాక? మీ అత్తగారి కన్నా వినపడుతుందా లేదు చెప్పండి. సరే, దేవుని రాజ్యం కొరకు ఎంత సిద్ధపడుతున్నారు? ఎలీషన్న చెప్పారా మీరు? చెప్పండి, నుంచొని చెప్పండి. లేదా మోకాళ్ళ నొప్పులు ఉంటే కూర్చునే చెప్పండి. దేవుని రాజ్యం కొరకు ఎంత సిద్ధపడుతున్నారు? సమయము అసమయమందు. అది ఎక్కడికి వెళ్ళి సిద్ధపడుతున్నారు. ఓకే. ఇంకా దేవుని రాజ్యం కొరకు చివరిగా లాస్ట్గా మా బ్రదర్ని అడుగుతాం. ఫిలోమోన్ బ్రదర్ చెప్పండి, దేవుని రాజ్యం కొరకు ఎంత సిద్ధపడుతున్నావు? 10 రోజులు సిద్ధపడుతున్నావు. ఇప్పుడు మీ ఆన్సర్లు ఇన్ని వచ్చినాయి. అన్నీ రాసుకున్నారా? రాసుకోవాలా? ఎవరెవరు ఏ ఆన్సర్ చెప్పారో గుర్తుంది కదా? నేను చెప్పే ఆన్సర్ చూడండి. నేనైతే దేవుని రాజ్యానికి కొరకు ఎంత సిద్ధపడుతున్నా అంటే 100% సిద్ధపడుతున్నాను. నేను అడిగిన క్వశ్చన్ ఉందా? ఏమడిగా నేను ఆ క్వశ్చను? ఎంత సిద్ధపడుతున్నారు? సమయం ఉన్నంత వరకు, బ్రతికున్నంత వరకు, ఊపిరి ఉన్నంత వరకు, కాలం ఉన్నంత వరకు, ఇవంతా ఉంది. కానీ అసలైన పాయింట్ ఏంటంటే 100% ఎవరు అనలేదని నేను చెబుతుందా? కానీ నాకు తెలుసు, నేను ఎదురు చెప్తున్నా దానికోసమే. ఏం చెబుతారా పరమానంద శిష్యులాగా అనలేదు. కానీ మంచిగానే ఉన్నారు. మీకు తెలిసింది మీరు చెబుతున్నారు. నేను ఎందుకు పేర్లు పెట్టి అడిగానంటే, మీరు అందరూ ఉన్నారు, అందరి పేర్లు నేను చెప్పను. 100 మంది పేర్లు నేను చెప్పగలుగుతా. కాబట్టి కొంతమందిని అడుగుతూ వచ్చా. ఎందుకంటే ఊపిరి ఉన్నంత వరకు, కాలం ఉన్నంత వరకు ఈ జనరల్గా చెప్పే మాటలు చెప్పుకోవడానికే. దేవుని రాజ్యం కొరకు ఎంత సిద్ధపడాలండి? భూమి మీద మళ్ళీ ఎవరు అంటున్నారు? పూర్తిగా కాదు, 100% దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలి. వాళ్ళే అదిగో నేను చూడగా పరలోకం, అక్కడున్న రాజ్యం ఉండేవాళ్ళు. అదిగో నేను చూడగా పరలోకము, ఆ పరలోకంలో ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యం ఎవరో తెలుసా? ఊపిరి ఉన్నంత వరకు, గాలి ఉన్నంత వరకు, బ్రతుకున్నంత వరకు, జీవం ఉన్నంత వరకు, సమయం ఉన్నంత వరకు వాళ్ళు కాదు, అక్కడ ఉంది. మరి ఎవరున్నారు అక్కడ? 100% దేవుని రాజ్యం కొరకు సిద్ధపడిన వారు. ఊపిరి ఉన్నంత వరకు, సమయం ఉన్నంత వరకు, కాలం ఉన్నంత వరకు, ప్రయాణం ఉన్నంత వరకు. ఇక తండ్రి చెప్పింది కుమారుడు, కుమారు చెప్పింది కూతురు, కూతురు చెప్పింది భర్త. అట్లా కాదు. ఏముంది? ఈ కాదు చెప్పేది. 100% దేవుని రాజ్యం కొరకు సిద్ధపడిన వారే అదిగో నేను చూడగా పరలోకం, ఆ పరలోకంలో ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో ఉంటారు. ఇప్పుడు చెప్పండి, మీరు ఇచ్చిన ఆన్సర్లన్నీ కరెక్టా కాదా? ఇచ్చిన వారందరూ తెలుసు కదా, నిలబడండి అందరూ. ఆన్సర్ ఇచ్చిన వారందరూ నిలబడండి. సమాధానం ఇచ్చిన వారందరూ నిలబడండి. ఎవరెవరు సమాధానం ఇచ్చిన వాళ్ళందరూ స్టాండప్, త్వరగా నిలబడండి. ఎవరు సమాధానం ఇచ్చారో అడిగిన ప్రశ్నకి, నేను అడిగిన ప్రశ్నకి మీరు అందరూ సమాధానం ఇచ్చారుగా. మీ అందరి సమాధానాలు నిజమైనవా కావా చెప్పండి. దేవుని రాజ్యం కొరకు ఎంత సిద్ధపడుతున్నావు అంటే ఏమేమి సమాధానం ఇచ్చాం? ఆయా మాటలు మనం చెబుతూ వచ్చాం. కానీ ఎంత సిద్ధపడాలా? అది సిద్ధపాటు మనం చెప్పాలా. కాబట్టి మీరు కూర్చోండి. ప్రియులారా, ఎందుకు నుంచోబెట్టానంటే మిమ్మల్ని చూసి, అంటే మిమ్మల్ని తక్కువ చేసి కాదు,
ఇక్కడ ఉన్న మిగతా వాళ్ళు కూడా ఏం చేయాలా? ఓహో, మనం కూడా 100% మీరు మంచోళ్ళు, అందుకే మిమ్మల్ని నిలబెట్టింది, మీరు ధన్యులు, మీకు తెలిసినంత వరకు మీరు చెప్పగలిగారు. ప్రియులారా, 100% నిలవబడాలన్న దానికి సాదృశ్యం. ఇప్పుడు ఇక్కడ నిలవబడిన వాళ్ళే రేపటి, వీళ్ళే కాదు మనమందరం కూడా రేపటి దిన దేవుని ఎదుట నిలబడాలి. ఎలా నిలబడాలి? 100%, 100% దేవుని రాజ్యం కొరకు సిద్ధపడిన అనుభవంలో మనం సిద్ధపడాలి. 100% దేవుని రాజ్యంగా మనం సిద్ధపడాలి. ఇప్పుడు బలలో పాల్గొనక మునుపు అసలైన పరీక్షించుకోవడానికి ప్రశ్న ఇప్పుడు వస్తుంది. ఏంటి? ఆ 100% దేవుని రాజ్యం కొరకు సిద్ధపడుతున్నావా? ప్రతిరోజు అంటే ఎక్కడికి వెళ్ళినా సిద్ధపడవచ్చు. ఎక్కడికి వెళ్ళినా 100% దేవుని రాజ్యం కొరకు సిద్ధపడుతున్నారా? సిద్ధపడే వాళ్ళు మీ కుడి హస్తం ఎత్తి ప్రభు వల్ల మీరు పాల్గొనడానికి యోగ్యులు. 100% దేవుని రాజ్యం కొరకు సిద్ధపడకోకుండా ఏదో సంఘ ప్రార్థనకి, బైబిల్ స్టడీకి, ఉపవాస ప్రార్థనకో లేదా వార కార్యక్రమాలకు ఆదివారం వెళ్ళో సిద్ధపడుతున్నాం అనుకున్న వాళ్ళు బలలో పాల్గొనొద్దు. అర్థమైందండి? 100% నేను దేవుని రాజ్యం కొరకు సిద్ధపడుతున్నాను అన్న వారే బలలో పాల్గొనండి. ఆ 100% సిద్ధపడిన వారు బలలో పాల్గొన్న ప్రయోజనం ఏముంది? అవునా కదా? దేవుని రాజ్యానికి వెళ్ళలేనప్పుడు బలలో పాల్గొన్న ప్రయోజనం ఏముంది? ఇక్కడ ప్రశ్నించుకుందాం, మనం ఎంత సిద్ధపడుతున్నాం? ఎంత? ఎన్ని విషయాలు? నేను చూడగదిగో పరలోకం అని యోహాను అంటున్నాడు. ఏముంది అక్కడ? పరలోకంలో ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యం ఎలాంటిది? ముగిస్తున్నా చెప్పండి. ఆ రాజ్యము ఆయన నిర్మించింది. 2, ఆ రాజ్యము ఆయన చేతిలో భద్రంగా ఉంది. 3, ఆ రాజ్యము నాశనం కానిది. 4, ఆ రాజ్యము యుగయుగములు ఉండేది. 5, ఆ రాజ్యము అన్నిటిని అనగదొరికేది. 6, ఆ రాజ్యము అన్నిటిపైన విజయం పొందింది. 7, ఆ రాజ్యము ఎల్లప్పుడూ నిత్యము నిలిచి ఉండేది. అటువంటి గొప్ప రాజ్యంలాగా మనం సిద్ధపడాలి. ఎంత సిద్ధపడాలా? 100%. 100% మనం ఆ గొప్ప రాజ్యం కొరకు సిద్ధపడాలి. అలా సిద్ధపడాలంటే మనం ఏం చేయాలా? ఈరోజు బల దగ్గరకు వచ్చిన మనం ఆ సిద్ధపాటు కొరకైన జీవితం మనం కలిగి ఉండాలి. బలలో పాల్గొనే మన జీవితంలో ఎంతవరకు మనం సిద్ధపడుతున్నాం? అర్థమవుతుందండి? ఎంతవరకు మనం సిద్ధపడ్డాం? ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. బల దగ్గరకు వచ్చి ఒక చిన్న ప్రార్థన, బల దగ్గర ప్రార్థన అనగా ఏం చేయాలా? అందరూ నా ముఖం ఒక చూడటం కాదు. ప్రార్థన అనగా కళ్ళు మూసుకుని, సిస్టర్స్ అయితే తల్ల మీద ముసుగు వేసుకోండి, బ్రదర్స్ అయితే మోకాళ్ళ మీదకి వచ్చి కళ్ళు మూసుకుని కళ్ళ ఎదుట ప్రభువుని మన కళ్ళ ఎదుట పెట్టుకుని ఒక్కసారి మనల్ని మనం సరి చేసుకుందాం. ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, నాలో బలహీనమైన జీవితం ఉంది, వాక్య వెలుగులో నేను సిద్ధపడలేకపోతున్నా, వాక్యానుసారంగా నాలో సిద్ధపాటు లేదు, క్షమించండి. నేను చూడగా అదిగో పరలోకమని యోహాను అంటున్నాడు. పరలోకంలో ఒక రాజ్యం ఉంది ప్రభువా. పరలోకంలో ఏముందంటే ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యం మీ ద్వారా సిద్ధపరచబడింది. ఆ రాజ్యం మీ చేతిలో ఉంటుంది. ఆ రాజ్యం నశించిపోయినది. ఆ రాజ్యం యుగయుగమాలు ఉండేది. ఆ రాజ్యం అన్నిటిని అణగదొక్కింది. ఆ రాజ్యం అన్నిటిపైన విజయాన్ని పొందింది. ఆ రాజ్యమే నిలిచి ఉండే రాజ్యం. ఆ రాజ్యం ఎవరంటే మేమే. లేదా ఆ రాజ్యంగా మమ్మల్ని మీరు సిద్ధపరుస్తున్నారు. దేవా, అట్టి రాజ్యంగా మేము సిద్ధపడటానికి సహాయం చేయండి. మేమే అంటున్నామంటే మమ్మల్ని మీ తండ్రికి రాజ్యంగా మీరు చేస్తున్నారు. ఆ రాజ్యం మేమేనని విశ్వసిస్తున్నాం. అట్టి రాజ్యంగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. ఆ రాజ్యంగా మేము ఉండాలి. లయము కాని రాజ్యం, నశించిపోని రాజ్యం, పడగొట్టబడిన రాజ్యం, యుగయుగాలు ఉండే రాజ్యం, అన్నిటిని అణగదొక్కే రాజ్యముగా మేము ఉండాలి. అన్నిటిపైన విజయాన్ని పొందిన రాజ్యంగా కూడా ఉండాలి. కానీ మేమైతే దేవుని రాజ్యం కొరకు సిద్ధపడతల్లా ప్రభువా. సిద్ధపాటు అనుభవం మాలో లేదు. దేవుని రాజ్యం కొరకు మేము సిద్ధపడలేకపోతున్నాం. అసలు దేవుని రాజ్యంగానే మేము చేయబడ్డామన్న సత్యాన్ని కూడా మేము మర్చిపోతున్నాం. దేవుని రాజ్యం అంటే ఏంటో కూడా గ్రహించలేని స్థితిలో మేము ఉండాం. ప్రభా, మమ్మల్ని క్షమించండి. ప్రభా, దయచేసి మా ఎడల కనికరం చూపించండి. ప్రభా, మా ఎడల మీ కృపను చూపించండి. దేవా, నీవు ఆశించే రాజ్యంగా నేను సిద్ధపడలేకపోతున్నా. 700 అనుభవం కలిగిన రాజ్యము మేమే అలా అవుతున్నామని మీరు బయలుపరుస్తున్నారు.
కానీ నా జీవితంలో ఆ రాజ్యంగా సిద్ధపడలేకపోతున్నా, ఆ రాజ్యంగా నేను ఉండలేకపోతున్నా. నా జీవితాన్ని సరిచేయండి, సరైన మార్గంలో నా జీవితాన్ని నడిపించండి. 100% దేవుని రాజ్యంగా ఇప్పుడు నేను సిద్ధపడతలేదు, సిద్ధపడలేదు కూడా. అసలు దేవుని రాజ్యం కొరకే సిద్ధపడిన అనుభవం నాలో లేదు. ఏదో మందిరానికి సిద్ధపడి వచ్చాం, వాక్యం వినటానికి సిద్ధపడ్డాం, బలలో పాల్గొనడానికి సిద్ధపడ్డాం, ఆరాధన చేయడానికి సిద్ధపడ్డాం, దేవుని సన్నిధిలో ఉండటానికి సిద్ధపడ్డాం. కానీ దేవుని రాజ్యం కొరకు సిద్ధపడతలేదు. ఆ సిద్ధపడతలేదు అన్నదాన్ని సాదృశ్యమే మా జీవితం. మేము ఈ లోకంలో ఎట్లా పడితే అట్లా జీవించడం, విలువ లేకుండా, లెక్క లేకుండా, ఇష్టానుసారంగా, దేవుడు చూస్తున్నాడని, దేవుని రాజ్యం ఉందని ఆ యొక్క అవగాహన లేకుండా జీవించడమే, మా కోసం మేము ప్రయాసపడటమే దేవుని రాజ్యం కొరకు సిద్ధపాటు లేని జీవితం అని మాకు బయలుపరుస్తుంది. ప్రభా, మేము దేవుని రాజ్యంగా సిద్ధపడాలి. అటు రాజ్యంగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా, అటు రాజ్యంగా మమ్మల్ని చేయండి తండ్రి. దేవుని రాజ్యంగా నన్ను మమ్మల్ని సిద్ధపరచండి. అది ఎలాంటి రాజ్యం ఉండాలంటే 100% 100% దేవుని రాజ్యంగా సిద్ధపడిన అనుభవం నేను ఉండాలి. నాలో 0.1% కూడా దేవుని రాజ్యానికి సిద్ధపడిన అనుభవం లేదు ప్రభా. ఇప్పటి నుండి దేవుని రాజ్యానికి 100% సిద్ధపడే అనుభవం నాకు ఇవ్వండి. ప్రతిరోజు మంచిదే, ఎంతోమంది సహోదరులు సహోదరులు సమాధానం ఇస్తూ వచ్చారు ధైర్యంగా. ఇదిగో నేను సమయం ఉన్నంత వరకు, కాలం ఉన్నంత వరకు, బ్రతికున్నంత వరకు, నాలో ఊపిరి ఉన్నంత వరకు మంచి సమాధానం ఇచ్చారు. ఆ ఊపిరి, ఆ కాలం, సమయం ఉన్నంత వరకే 100% సిద్ధపడాలి. ఆ సిద్ధపాటు ప్రభు మాకు అవసరం. అది లేదని ఒప్పుకుంటున్నాం, మమ్మల్ని క్షమించండి ప్రభు. యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. అట్లా మౌనంగా ఉండండి. ఇలాంటి ప్రార్థన ఎవరైనా చేసుంటే 100% నేను సిద్ధపడతలేదు ప్రభువా, సిద్ధపాటు జీవితం నాలో లేదు, 100% దేవుని రాజ్యంగా నేను సిద్ధపడలేకపోతున్నా అని ఎవరైనా తీర్మానం చేసుకుంటే మీ కుడి హస్తం మీ తలగన్న పైగెత్తించండి. మిమ్మల్ని ప్రభు క్షమించడం కొరకే మీరు ఒక తీర్మానం చేసుకుని మీ తలకంటి పైగా మీ చేయెత్తించండి. మీకోసం ప్రార్థన చేస్తాం. సోదరుడా యేసు ప్రభు నిన్ను దేవుని రాజ్యంగా సిద్ధపరచను కాక. సోదరుడు యేసు ప్రభు మిమ్మల్ని, సోదరిలారా యేసు ప్రభు, సోదరిలారా యేసు ప్రభు మిమ్మల్ని దేవుని రాజ్యంగా సిద్ధపరచను కాక. సోదరుడా సోదరి, దేవుని దేవుని రాజ్యంగా సిద్ధపరచను కాక. సోదరు యేసు ప్రభు నిన్ను కూడా దేవుని రాజ్యంగా సిద్ధపరచను కాక. సోదరు యేసు ప్రభు నిన్ను కూడా దేవుని రాజ్యంగా సిద్ధపరచను కాక. సోదరు యేసు ప్రభు నిన్ను కూడా దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచను కాక. ఇంకెవరైనా ఉన్నారా? సోదరు యేసు ప్రభు నిన్ను కూడా దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచను కాక. 100% సోదరు యేసు ప్రభు నిన్ను దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచను కాక. సోదరు యేసు ప్రభు, సోదరులారా యేసు ప్రభు మిమ్మల్ని కూడా 100% దేవుని రాజ్యంగా సిద్ధపరచను కాక. సోదరు యేసు ప్రభు నిన్ను కూడా. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా ఉన్నారా? 100% దేవుని రాజ్యంగా సిద్ధపడటానికి ఇష్టపడే వాళ్ళు మీ కుడి హస్తం తలగన్న పైకెత్తించండి. ఇప్పటి వరకు నువ్వు 100% దేవుని రాజ్యం కూడా సిద్ధపడకపోతే ఇప్పుడు సిద్ధపడడానికి ఒక అవకాశం దేవుడికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ కుడి హస్తం తలగన్న పైకెత్తించు. సోదరులారా యేసు ప్రభు మీకు కూడా చేయను కాక. సోదరులారా ప్రభు యేసుక్రీస్తు ప్రభు మిమ్మల్ని 100% దేవుని రాజ్యం కూడా సిద్ధపరచను కాక. ఇంకెవరైనా ఉన్నారా? సోదరు యేసు ప్రభు నీకు కూడా అలా చేయను కాక. ఇంకెవరైనా? సమయాన్ని వ్యర్థపరుచుకుంటున్నావు అని గ్రహించు. దేవుని సన్నిధిని వ్యర్థం చేసుకుంటున్నావు, పాడు చేసుకుంటున్నావు. దేవుని రాజ్యం సమీపిస్తుంది. దేవుని యొక్క రాజ్యం సమీపంగా ఉంది. దేవుని రాజ్యం సమీపంగా రాబోతుంది. కాబట్టి కాలం సంపూర్ణమైంది. దేవుని రాజ్యం, పరలోక రాజ్యం, హెవెన్లీ గవర్నమెంట్, ద కింగ్డమ్ ఆఫ్ కింగ్, త్వరలో రాజులకు రాజు, కింగ్ ఆఫ్ కింగ్, లార్డ్ ఆఫ్ లార్డ్ అతి త్వరలో దిగిరాబోతున్నాడు. ఆ దేవుని రాజ్యం కొరకు నువ్వు సిద్ధపడుతున్నావా? ఇంకెవరైనా ఉన్నారా? ఇదిగో నేను ఆ రాజ్యం కొరకు సిద్ధపడలేకపోతున్నాను, 100% వ్యర్థమైన వాటిలో కురిగిపోయి దేవుని రాజ్యాన్ని 100% సిద్ధపడలేకపోతున్నాను అన్నవారు ఎవరైనా ఉంటే మీ కుడి హస్తం తలగానే పైకెత్తించు. మీకోసం ప్రార్థన చేస్తే ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ప్రార్థన. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా మీకు స్తోత్రములు. 100% మేము సిద్ధపడలేకపోతున్నాం దేవుని రాజ్యం కొరకు. నేను చూడగా అదిగో పరలోకం అని యోహాను అంటున్నాడు. పరలోకంలో ఒక రాజ్యం ఉంది, అది మీరే సిద్ధపరుస్తున్నారు. ఆ రాజ్యానికి మేము రావాలంటే 100% ఆ రాజ్యంగా మేము ఉండాలన్న సిద్ధపాటు అవసరం. 100% మేము దేవుని రాజ్యంగా సిద్ధపడాలి. అట్లు మేము సిద్ధపడతలేదని నాతో పాటు ఎంతమంది అయితే చేయెత్తారో మాతో పాటు చేయెత్తిన ప్రతి బిడ్డను సిద్ధపరచండి. 100% దేవుని రాజ్యానికి వారసులుగా సిద్ధపరచండి. చేయెత్తడానికి సిగ్గుపడి మనసులో తీర్మానం చేసుకున్న వారిని సిద్ధపరచండి. చేయెత్తడానికి అశ్రద్ధ కలిగి దూరంగా ఉంటున్న వారిని కూడా మీరు సరి చేయమని మీకు అప్పచెబుతూ 100% దేవుని రాజ్యంగా మేము సిద్ధపడినట్టు సాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తున చేతున్న వారందరూ తీర్మానం స్థిరపరచమని, వారు దేవుని రాజ్యంలో మేము ప్రభు 100% సిద్ధపడలేకపోతున్నామని ఎవరైతే తీర్మానం చేసుకున్నారో వారు ఇప్పుడు వారు తప్పుడు ఒప్పుకున్నారు. కాబట్టి వారి 100% బలంలో పాల్గొనడానికి తరుణం దయచేయమని
ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరటి విశ్వాసంతో ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అట్లాగే మనం ఉందాం. మనలో పాల్గొనక మునుపు మనలో మనం పరీక్షించుకుందాం. ఇంకా ఏమన్నా సరి చేసుకోవాల్సిన 100% బలలో పాల్గొనాల్సిన ఇంకేమన్నా ప్రభు మనం చూపిస్తుంటే సరి చేసుకుని 100% 100% దేవుని రాజ్యానికి వారసులుగా దేవుని రాజ్యం మనం సిద్ధపడినట్లు ప్రభు సాయం చేయను గాక. అట్లాగే సరి చేసుకుంటూ ఒకరినొకరు వైపు చూడకోకుండా ఎవరి కారే సరి చేసుకుంటూ ప్రార్థనలో ఉండి కళ్ళు తెరిచి అటు ఇటు చూడొద్దు.